అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఏప్రిల్ 21 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. సమస్యలు వచ్చినప్పుడు భయపడకు, అవి నిన్ను బలంగా చేస్తాయి. ప్రతి పరీక్ష తర్వాత విజయం మరింత దగ్గరగా ఉంటుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఏప్రిల్ 21, 2026 వారం మంగళవారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షము. ఈ రోజున సూర్యోదయము 6 గంటలకు, సూర్యాస్త సమయము 6 గంటల 29 నిమిషములకు, చంద్రోదయము 9 గంటల 4 నిమిషములకు, చంద్రాస్త సమయము 10 గంటల 56 నిమిషములకు. ఈ రోజున తిథి పంచమి, ఏప్రిల్ 21 ఉదయం 4 గంటల 15 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 22 రాత్రి 1 గంట 20 నిమిషముల వరకు పంచమి తిథి ఉంటుంది. తదుపరి షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము మృగశిర, ఏప్రిల్ 21 రాత్రి 2 గంటల 8 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 21 రాత్రి 11 గంటల 58 నిమిషముల వరకు ఈరోజు మృగశిర ఉంటుంది. తదుపరి ఆరుద్ర ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృషభ రాశి, ఏప్రిల్ 21 మధ్యాహ్నం 1 గంట వరకు. తదుపరి మిథున రాశి. యోగం శోభన, ఏప్రిల్ 20 సాయంత్రం 4 గంటల 11 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 21 మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషముల వరకు శోభన ఉంటుంది. తదుపరి అతిగండ ప్రారంభమవుతుంది. కరణము భవ, ఏప్రిల్ 21 మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషముల వరకు. తదుపరి బాలవ, ఏప్రిల్ 22 రాత్రి 1 గంట 20 నిమిషముల వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం ఉదయం 7 గంటల 14 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 41 నిమిషం వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 29 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 19 నిమిషముల వరకు. మరలా రాత్రి 11 గంటల 5 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 51 నిమిషం వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం రాత్రి 3 గంటల 22 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 56 నిమిషముల వరకు. యమగండం ఉదయం 9 గంటల 7 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 41 నిమిషం వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 47 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 23 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 11 నిమిషముల వరకు. అమృతకాలం సాయంత్రం 3 గంటల 57 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 24 నిమిషముల వరకు ఉంటుంది. గోధూళి ముహూర్తం సాయంత్రం 6 గంటల 32 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 55 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 49 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, మీనాక్షి అమ్మవారి ఆలయం ఏ నగరంలో ఉంది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున శ్రీ ఆది శంకరాచార్య జయంతి. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే, పంచాంగం ప్రకారం అయితే ఈ రోజున కేవలము బోరింగ్ పనులు చేసుకోవటానికి, ప్రయాణాలు లాంటివి చేసుకోవటానికి, సాధారణ పనులు రోజువారీ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు ఏప్రిల్ 21 రాత్రి 11 గంటల 58 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఏప్రిల్ 21 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయం సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.